తాజా అంశాన్ని చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై కొనసాగుతోంది. ఇవాళ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్సీ సూచి 1400 పాయింట్లకు పైగా నష్టాల్లో ప్రారంభమైంది. అటు నిఫ్టీ కూడా 400 పాయింట్లకు పైగా నష్టంతో ప్రారంభమైంది. తాజా అంశం చూస్తున్నాం. స్టాక్ మార్కెట్లపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం కొనసాగుతోంది. గత వారంలో పతనమైన స్టాక్ మార్కెట్లు ఇవాళ కూడా నష్టాలతోనే ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1200 పాయింట్లకు పైగా నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం స్టాక్ మార్కెట్ విశ్లేషకులు సుందర్రామరెడ్డిని అడిగి తెలుసుకుందాం. సుందర్రామరెడ్డి గారు నమస్తే అండి. స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు ఏం కనిపిస్తున్నాయి? ప్రపంచవ్యాప్తంగా అన్ని మార్కెట్లు డౌన్ లో ఉన్నాయండి. ఈ వార్ ఎఫెక్ట్ అయిపోయేంత వరకు కూడా ఇది స్టేబుల్ అయ్యేలా లేదు. అండ్ పర్టికులర్ గా ఇండియా క్రూడ్ బాస్కెట్ ఆల్మోస్ట్ $156 దాటిపోయిందండి. 2 months బ్యాక్ అది $60 ఉండేది. ఇప్పుడు కరెక్ట్ $156 అని డబుల్ అవుతుంది క్రూడ్ ఆయిల్ బిల్ ఇండియాకి. ఇది ప్రొలాంగర్ కంటిన్యూ కనుక అయితే $1 ఈక్వల్ టు ఆల్మోస్ట్ 15,000 కోట్లు ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిద్దండి. అంటే నిన్న ఒక్కరోజు అది మూవ్కే ఆల్మోస్ట్ ఇండియన్ మార్కెట్ 1,50,000 కోట్లు ఆయిల్ బిల్ పెరిగిపోతుంది అనమాట. ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతే అంత ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఆయిల్ సెటిల్ అయ్యేంత వరకు కూడా ఈ మార్కెట్ డౌన్ సైడ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే ఇటు బంగారం రేట్లు ఇన్ఫ్లేషన్తో పడిపోవటం చూస్తూ ఉన్నాం, స్టాక్ మార్కెట్లు పడిపోవడం చూస్తూ ఉన్నాం. అసలు ప్రపంచం ఈ యుద్ధ మేఘాలు ఎప్పుడు సద్దుమణుగుతాయి, ఎక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఉంది మార్కెట్లు? బేసికల్లీ ఇది కోవిడ్ కన్నా ఇంకా సివియర్ ఎఫెక్ట్ ఉందండి. యుద్ధం ఈ రోజు ఆగినా సరే ఈ సప్లై చైన్ డిస్టర్బెన్స్ మళ్ళీ సెట్ అవడానికి చాలా టైం పడుతుందండి. ఎందుకంటే ఈ క్రూడ్, న్యాచురల్ గ్యాస్ ఇవన్నీ కూడా స్టక్ అవటం వల్ల పెట్రోకెమికల్స్ కావచ్చు, ఫర్టిలైజర్స్ కావచ్చు, అండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ కావచ్చు అన్ని ఎఫెక్ట్ అవుతున్నాయి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గానీ. ఆ పెరిగే స్పీడ్ చూస్తే ప్రపంచం భయపడుతుందండి. ఊహించండి, ఫిబ్రవరి మంత్ స్టార్టింగ్ లో ఇండియన్ క్రూడ్ ఆయిల్ బాస్కెట్ రేటు $67 అండి. ఇప్పుడు లైవ్ మార్కెట్ లో $156 ఉంది. అంటే లిటరలీ డబుల్ అయింది ఇండియన్ ఆయిల్ బిల్ 2 నెలల్లోనే. ఇది పెరిగే కొద్దీ ట్రేడ్ డిఫిసిట్ పెరుగుద్ది. గల్ఫ్ నుంచి రావాల్సిన డబ్బు మనకి రిడెంప్షన్స్ రాకపోవచ్చు. అండ్ మిగతా సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. అందుకని మార్కెట్ చాలా పానిక్ లో ఉంది. పైగా మనది ఒకటే కాదు, వరల్డ్ వైడ్ అన్ని మార్కెట్స్ ఈ రోజు కొలాప్స్ లో ఉన్నాయండి. అందుకని మార్నింగ్ అన్ని పట్టణం స్టార్ట్ అవుతుంది. సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు వరల్డ్ మార్కెట్స్ తో కంపేర్ చేసినప్పుడు భారత మార్కెట్ ఏ స్థాయిలో పతనం అవుతోంది? అంతా కూడా ఇలాగే ఉందా? పానిక్ సిచ్యువేషన్ అయినా? మరి మదుపర్లకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి? ప్రపంచం మొత్తం ఇలానే ఉందండి. ఈ రోజు జపాన్ మార్కెట్ చూడండి, లైవ్ మార్కెట్ లో 4% డౌన్ అయిందండి. అండ్ చైనా మార్కెట్ 2.5% డౌన్ అయింది. హాంకాంగ్ మార్కెట్ -4% డౌన్ అయింది. అండ్ కొరియన్ మార్కెట్ -6% డౌన్ అయింది. అండ్ యూరోప్ మార్కెట్ ఫీచర్స్ ఆల్రెడీ -2 లో ట్రేడ్ అవుతున్నాయి. అమెరికన్ ఫీచర్స్ కూడా -0.5 లో ట్రేడ్ అవుతున్నాయి. అంటే పానిక్ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉందండి. యుద్ధానికి ఏదో ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చి అవి సెటిల్ అయితే మేబీ 1 month తర్వాత మార్కెట్ సెటిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని దీని ఎఫెక్ట్ కోవిడ్ కన్నా ఎక్కువ ఉందండి సప్లై చైన్ డిస్టర్బెన్స్. ఇప్పటికే ఇది ఆర్చేది లేదు, తీర్చేది లేదు. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేయాలి, ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, అండ్ సప్లై చైన్ డిస్టర్బెన్స్ అంతా క్లియర్ అవ్వాలి. టేక్ టూ మచ్ టైం అనమాట. మనం అనుకున్న దానికంటే ఈసారి ఎఫెక్ట్ ఎక్కువ ఉండేలాగా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇప్పుడు స్వదేశీ పెట్టుబడిదారులు గరిష్టంగా ఎక్కువగా పెట్టుబడులు చేసేవాళ్ళు, అంటే ప్రభుత్వం నుంచి పెట్టుబడులు ఏమైనా ఆపగలుగుతాయా ఈ మార్కెట్ పతనాన్ని? అంటే ఎంతవరకు వెళ్తుంది? మీరు కోవిడ్ అన్నారు కదా, ఆ సిచ్యువేషన్ అంటే 21,000 టచ్ అవుతుందా నిఫ్టీ? మేబీ అండి. ఈ పానిక్ 2-3 రోజులు కంటిన్యూ చేస్తే ఈజీగా టచ్ అయ్యేలాగా ఉంది. ఎందుకంటే అది రోజుకి పర్ డే నిఫ్టీ అనేది ఒక 300 నుంచి 400 పాయింట్ పట్టం అనేది జస్ట్ నార్మల్ అయిపోయింది. సెన్సెక్స్ 1000 పాయింట్లు పట్టం అనేది జస్ట్ నార్మల్ అయిపోతుంది. అందుకని వరల్డ్ వైడ్ ఈ పానిక్ ఏదో ఒక పాజిటివ్ సిగ్నల్ వచ్చేంత వరకు డ్రాప్ అవుతూనే ఉంటుంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు క్రూడ్ ఎక్కడ పెడితే అక్కడ దొరికినట్టు కొంటున్నారండి. కొంటున్నారు కరెక్టే, కానీ $60 ఎక్కడ 1 month బ్యాక్ ఉన్న రేటు ఇప్పుడు కొంటున్నది $156 ఎక్కడ. అంటే ఈ రేటు ఏదో ఒక రోజు కన్జ్యూమర్ మీద పాస్ చేస్తారు. ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది వరల్డ్ వైడ్ గా, వడ్డీ రేట్లు టైట్ అవుతాయి. ఈ టేక్ ని స్టాక్ మార్కెట్ ఇష్టపడదు. అందుకని స్టాక్ మార్కెట్ ఫ్యూచర్ లో జరిగే అన్సర్టనిటీని ముందే డిస్కౌంట్ చేసుకుంటూ కింద పోతుందండి. రైట్, ధన్యవాదాలు సుందరరామరెడ్డి గారు.